పెద్దాయన ఎందుకు ఏడుస్తున్నావు? బిడ్డ గురించానయ్యా. ఇంతకాలం పెంచి కనీసం మగ పిల్లలు కూడా చేసి ఆడపిల్లకి ఇచ్చా. నేను కాలేజీకి వెళ్తా, ఇక్కడ నాన్న నేను బస్సులో వెళ్ళాలని 2 వీలర్ కొనిచ్చి 2 వీలర్ మీద వెళ్ళి వస్తా ఉండేది. ఏం చెప్పాలనుకుంటున్నావు? అమ్మాయికి ఏం చెప్పాలనుకుంటున్నావు? పోలీస్ అధికారులకు ఏం చెప్పాలనుకుంటున్నావు? పోలీస్ అధికారులు కేసు తీసుకెళ్తానా? మీరు ఇస్తే కేసు తీసుకోలేదా? కేసు తీసుకెళ్ళా. మీ అమ్మాయి మేజర్ అని రాసేయండి అని చెప్పి తీసుకోవట్లేదు. ఏం చెప్పాలనుకుంటున్నావు? ఎక్కడ తిరిగిదామని, అనారోగ్య మనిషిని కదా, నాకు బ్రెయిన్ స్ట్రోక్, పెరాలసిస్ స్ట్రోక్, అనారోగ్య మనిషిని కదా. వచ్చాయమ్మా, నిన్ను బంగారం చూసుకుని ఆ బీటెక్ పూర్తి చేపించేసి తగిన వరుణ్ణి చూసి మేము మంచిగా పెళ్లి చేస్తాము అని చెబుతున్నా. ఇలా అనుకున్నారా మీరు? ఎట్లా చేస్తుంది మీ అమ్మాయి అని కళ్ళలో కూడా ఊహించాలి. ఎందుకంటే పిల్ల మంచి డేరు గల పిల్ల. లేడీ అవసరం చేస్తుంటే పోలీసు కొడుతుంటే చూద్దాం అని చెప్పి వెళ్ళింది. కాలేజీ ఇచ్చి చూద్దాం అని చెప్పి వెళ్తే అక్కడ బట్టలు చేసి పోలీసుల ముందు ఇసిరేసి ఇస్తే పోలీసులు ఏం చేశారు అంటే, ఇంకా 5-6 ఆడవాళ్ళు, అమ్మ మీరు ధైర్యం ఉంటే, ఎవరైనా ధైర్యవంతం ఉంటే వెళ్ళి ఆమె బట్టలు కట్టానమ్మంటే వాళ్ళందరిలో డేర్ చేసి వెళ్ళి ఈ పిల్లలే బట్టలు కట్టింది. ఆమెకి బట్టలు కట్టి పోలీసు వ్యాన్ ఎక్కించి ఆ వ్యాన్తో పాటు ఆమె పోలీస్ స్టేషన్ దాకా తీసుకొచ్చి అప్పచెప్పినందుకు పిల్లల నెంబర్ తీసుకుని ఈ విధంగా నాకు కడుపు షాక్ పెట్టింది. ఈ ఇంటికి వచ్చిందా అఘోరి అనబడే శ్రీనివాస్ వ్యక్తి? వచ్చాడా ఇంటికి? ఆ టైం కాదు, తర్వాత మళ్ళీ అమ్మాయి నెంబర్ ఉంది కదా, అమ్మాయి నెంబర్ తప్ప మాట్లాడుతుంది కావచ్చు. తర్వాత కారు వచ్చినప్పుడు మధ్యలో కారు ఎప్పుడు చెడిపోతే ఈ పిల్లకి ఫోన్ చేసి నా కారు ఎట్లా చెడిపోయింది, నాకు ఆశ్రయం ఇవ్వండి నేను వస్తాను అని చెప్పి అంటే ఇంటికి వచ్చి లొకేషన్ పెట్టమంటే లొకేషన్ పెడితే ఇల్లు ఇంటికి వచ్చింది. ఇంటికి వచ్చి 4 రోజులు ఉంది. 4 రోజులు ఉంటే వాడు అరిచాడు ఏ మాటకు ఆ మాట. మీ అబ్బాయి అవతారం చూస్తే ఆ మట్ట ఉంది, వాళ్ళు ఎందుకు మన ఇంట్లో పంపించండి అని చెప్పి అంటే, లేదు వెళ్ళిపోతాను, కారు భాగంగా వెళ్ళిపోతాను అని చెప్పి కన్విన్స్ చేసింది. అవసరం అయితే మీరు చాలా ఆయన చూస్తేనేమో అంకుల్ ఇదిగా ఉంటాడు, అనారోగ్యం. అఘోరి అంటే నమ్మబుద్ధి అవుతుందా మీకు ఆయన వాలోకం చూసి? ఆమె అఘోరి అంటే నమ్మను. అఘోరి అంటే ఆయన హిమాలయాల్లో ఉంటారు, తణుకులో ఒక ఆయన రాజేష్ నాథ్ గారు. నాకు హెల్త్ బాగపోతే ఆయన దగ్గరికి వెళ్ళా. నాకు ఒక రకంగా చెప్పాలంటే ఆయన దగ్గర మహిమ చెప్పొచ్చు. పునర్జన్మ ప్రసాదించింది ఆయన. నన్ను నడిచేదచ్చి చేసాడు. నడపడిపోతే నాకు కొంచెం మాట్లాడిపోతే ఈ మాట మాట్లాడే స్థితి ఇచ్చింది ఆయన. అమ్మ మీరు చెప్పండి, అంటే ఇంతకు ముందు మీ అమ్మాయి చాలా మీ చెప్పిన మాటలు బాగానే వినేదా? చెప్పిన మాట వినేదండి. అసలు మేము లేకుండా అక్కడికి నిమిషం కూడా ఆ పిల్ల ఉండదండి. మమ్మీ డాడీ అసలు మేము లేకుండా ఆ పిల్ల ఉండదండి. ఆయన వచ్చి ఏం మాయ చేశాడో, పిల్లకి డబ్బు ఆశ చూపించేసాడండి. మాకు కూడా 50 లక్షలు పెట్టి తాడేపల్లి ఇల్లు కొంటాను, నేను ఆశ్రయం పెడుతున్నాను, ఆశ్రయం చెక్కు పావరిస్తాను, ఆ డబ్బులన్నీ మీకే ఇస్తాను, మీకు జీవితాన్ని బాగు చేస్తున్నాను మాకు మాయ మాటలు చెప్పి మా పిల్లని అటు తీసుకెళ్ళిపోయాడండి. మాకు పిల్లల్ని కానీ మాకు అన్నం లేదండి, వండుకుంటాం పడేయటం, వండుకుంటాం ఏం తిన్నాం. ఆ పిల్ల లేకుండా తిరిగే పిల్ల వాళ్ళ అమ్మ చెల్లి లేకపోతే తెల్లేకపోతున్నాం. అమ్మ నువ్వు లేకపోతే ఉండేదిగా, అన్ని లేకపోతే అన్నయ్య నువ్వు రా, నువ్వు 11 అవుతున్నాం డ్యూటీకి టైం అయితే నువ్వు వచ్చేదాకా నేను ఉంటా అన్నయ్య అని పడుకునే పిల్ల ఇట్ట మారిపోయి మీ దగ్గరికి నేను రాను అంటుందమ్మా. ఆమె ఏదో మాయ మాటలు చెప్పి ముందు పెట్టిందమ్మా. దరిద్రాన్ని తెచ్చి నెత్తిన పెట్టుకున్నామమ్మా, ఆ దరిద్రం అమ్మా మనకి అని మేము ఏడుచుకుంటున్నామండి. మీడియా వాళ్ళు, CCTV వాళ్ళు మా పిల్లను మాకు రప్పించాలని మేము కోరుకుంటున్నామండి. ప్రభుత్వ అధికారులకి, నారా లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మేము ఒకటే వేడుకుంటున్నాడు, మా పాపను మాకు తెచ్చి మాకు అఘోరి మేము చర్యలు తీసుకుని మాకు రప్పియాలని మేము కోరుకుంటున్నామండి. వాస్తవానికి అఘోరీలు అంటే ఎలా ఉంటారండి ప్రజలారా? అఘోరీలు అంటే ఎలా ఉంటారు? నేను కూడా ఒకప్పుడు అంటే మా మీడియా వాళ్ళు కూడా నిజంగానే ఇతను అఘోరి ఏమో, ఎందుకు ఇట్లా చేస్తున్నాడు, ఏం కావాలి ఇతనికి, సనాతన ధర్మం అంటున్నాడు, ఆడపిల్లని రక్షిస్తాను అంటున్నాడు, ఇప్పుడు వాళ్ళ ఆడపిల్లను తీసుకుని వెళ్ళిపోయాడు. రక్షిస్తా అనటం పక్కన పెట్టేస్తే ఆయన సనాతన ధర్మాన్ని ఏం కాపాడతాడు మరి మనకైతే తెలియదు. కానీ
ఆడపిల్లను రక్షిస్తా అన్నవాడు ఈరోజు ఒక ఆడపిల్లని తీసుకువెళ్ళిపోయి ఈ తల్లిదండ్రుల యొక్క కన్నీళ్లకే కారణమయ్యాడు ఈ అఘోరి అనబడే శ్రీనివాస్ అనే వ్యక్తి. నేను చూపించాను కదా, ఇది అవసరమైతే నేను మా ఛానల్లో డిస్ప్లే చేస్తాను. అతనికి ఉన్నటువంటి పేపర్స్ ఇవి మొత్తం ఒరిజినల్సే, ఇవి మొత్తం వాస్తవాలే. అతని మీద కంప్లైంట్ ఇచ్చింది హైదరాబాద్లో ఎక్కడ, సైబరాబాద్లో ఎక్కడ కంప్లైంట్ ఇచ్చి ఆ డబ్బులు ఇచ్చిన వాళ్ళను కూడా బెదిరించి తల్వార్ ఉంది నా దగ్గర, చంపేస్తా లేపేస్తాను అన్నాడంట. ఇది అతని ఆధార్ కార్డు, మొత్తం ఇవన్నీ ప్రూఫ్స్. ఇవి అసలు ఏంటి ఇతని పరిస్థితి ఏంటి అనేది నేను లోతుగా విచారం చేసి నాకు తెలిసినటువంటి విషయాలు ఇవన్నీ. డబ్బులు తీసుకొని వాళ్ళని మోసం చేశాడు. అఘోరీలు మోసం చేస్తారా? అసలు అఘోరీలు ఎక్కువ మాట్లాడతారా? అఘోరీలు బూతులు తిడతారా? అఘోరీలు ఎక్కడ ఉంటారు? నిజమైన అఘోరీలు ఎక్కడ ఉంటారండి? ఎక్కువ మాట్లాడతారా? జనసంచారంలోకి వస్తారా? వాళ్ళు ఎక్కడో హిమాలయాల్లో, కాశీల్లో వాళ్ళు నిజంగా వాళ్ళు నమ్మిన సిద్ధాంతం మీద వాళ్ళు పూజల్లో ఎప్పుడు ఉంటారు. ఈ అఘోరి పోలీసు వారిని తిట్టడం, రోడ్డు మీద ట్రాఫిక్ ఇబ్బంది కలిగించి ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడటం, రోడ్డు మీద బట్టలు లేకుండా తిరగటం, జనసంచారాల్లో తిరగటం, పోలీసు వాళ్ళని ఎంత ఆఫీసర్లు వాళ్ళు గొప్ప గొప్ప చదువులు చదువుకున్నటువంటి పోలీసు వారిని కూడా ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టడం. ఏంటి ఇదంతా? ఇతను అఘోరియా? అఘోరీలు అంటే ఇలా ఉంటారా? అఘోరీలు ఇలా చేస్తారా? అఘోరీలు ఇలా ఒక పెంచి పోషించినటువంటి ఒక ఆడపిల్లని ఇలా ఎత్తుకెళ్ళిపోతాడా? ఏంటి ఇదంతా? చూసే ప్రజలు పిచ్చవాళ్ళ? ఏమయ్య అఘోరి శ్రీనివాస్, నీ బతుకంతా తెలుసు, నీ భాగవతం అంతా తెలుసు, అర్థమైందా? ఏంటి నువ్వు చేసేది? ఈరోజు ఆ కన్నీళ్లు వాళ్ళు 23-24 సంవత్సరాలు పెంచుకున్నటువంటి ఆ బిడ్డని, ఆ పిల్లని, ఆడపిల్లని నువ్వు తీసుకొని వెళ్ళిపోయావు. ఆ పిల్ల వచ్చింది అనుకో, నీ బుద్ధి ఏమైంది? నచ్చజెప్పి అమ్మ వెళ్ళిపోమ్మా, నేను అప్పుడప్పుడు మీ ఇంటి దగ్గరికి వస్తానులే, ఏదైనా ఉంటే పూజలు పురస్కారాలు నేను చేస్తాలే, నేను తగలెడతాలే అని చెప్పాలిగా. ఆ పిల్లని ఈరోజు తల్లిదండ్రులకు కాకుండా, వాళ్ళ అమ్మాయికి కాకుండా వాళ్ళు ఎంత బాధపడుతున్నారు. ఆయన మీ నాన్నగారి పరిస్థితి ఏంటి? ప్రజలారా, ఆయన పరిస్థితి ఎలా ఉంది? వాళ్ళ ఇల్లు వాకిలు చూడండి ఎట్లా ఉందో. ఆ పిల్లని చదివించి, అంత కష్టపడి ఫీజులు కట్టి చదివించి, ఆ పిల్లకి ఏదో ఒక ఉద్యోగం వస్తే ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి అనే ఆశ వాళ్ళకే ఉంటది కదా. వాళ్ళ ఫేస్లు, వాళ్ళ ముఖాలు చూడండి ఎట్లా ఉన్నాయి. అమ్మ అఘోరి ఏమైనా డబ్బులు ఇచ్చిందా మీకు? మాకేమి ఇవ్వలేదండి. మేము పైసా నిజం చెప్పండి. నిజమండి, 1 రూపాయి కూడా. 1 రూపాయి కూడా. ఆమె వచ్చినప్పుడు ఆమె బీరులకి, ఆమె బిర్యానీలకి ఆమెకి పెట్టుకునేది అంతే. ఆ రోజు మాకు ఫుడ్ రప్పించేది. అసలు ఎక్కువ మేము బయట ఫుడ్లు తిన్నాం. మేము ఇంట్లోనే పొద్దున్న టిఫిన్ ఇడ్లీ వేసుకుంటాము, సాయంత్రం పప్పు సాంబార్ 3 కూరలు వండుకుంటాం. బీర్లు ఇట్లా మందు తాగుతుంటే కూడా అది కరెక్ట్ కదని మేము అన్నా గొడవ అయిందండి. ఆమెకి నాకు గొడవ అయింది. సాధకులం కదా, మాకు బీరు సిగరెట్లు ఇవే మాకు ఆహారం. మేము అన్నం కూడా మేము ఎక్కువ తినము, మేము ఎక్కువగా తీర్థం కింద బీర్లు సిగరెట్లు ఇవే తీసుకుంటాం అని చెప్పిందండి. బీర్లు ఎవరు తెచ్చారా? మీరే తెచ్చారా? నేనే తెచ్చేవాడిని. మీరే తెచ్చేవారు? నేనే తెచ్చేవాడిని. నాకు నా ఫోన్ పే చేసేది, లేదా కార్డు ఇచ్చి వెళ్ళి డ్రా చేసుకుని వచ్చి క్యాష్ తెప్పించేది. అలాగా ఒకసారి మా చెల్లికి ఫీజు కట్టిందండి. ఏ మాట 35,000 రూపాయలు ఫీజు కట్టిందండి. ఫీజు కట్టింది. అదొకటే చేసింది. 35,000 అదొకటే చేసిందండి, అంతే. అంతమించి చేయలేదు. నాకు యూట్యూబ్ ద్వారా 20 లక్షలు వస్తాయి. నాకు పూజ చేస్తే 10 లక్షలు 15 లక్షలు తీసుకుంటాను. అంటే డబ్బాస్ చూపించి మీ అమ్మాయిని అట్లాగా డబ్బాస్ లగ్జరీ జీవితం వచ్చింది నీకు అంటే మీ పేదరికాన్ని ఆసరాగా చేసుకుంది. అవునండి, పేదరికాన్ని ఆసరాగా చేసుకుంది. డబ్బాస్ చూపించి కేవలం నువ్వు ఇట్టు ఉండరు, వీరేంద్ర భవనంలో పెట్టేసి అతను నెలలు రప్పించి అతను చిటికలేసిందండి. మా ముందు చిటికలేసి. ఒకవేళ మీ అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమించుంటే మీరు పెళ్లి చేసేవాళ్ళు? చెల్లి పెళ్లి చేసేవాళ్ళు, యాక్సెప్ట్ చేసి. అటు ఇటు కానీ ఏమేమి లైఫ్ ఇచ్చిందండి. ఆ కారులో 1 కెళ్ళాలన్నా 2 కెళ్ళాలన్నా ఆ పిల్లగాడ ఉండదండి. 1 నెల చూసిద్ది, ఆ మోజులో 2 నెలలు అది ఫోన్లు కొనిచ్చిందంట. మళ్ళా లగ్జరీగా అటు ఇటు తిప్పటం వల్ల ఉండిద్ది కానీ అండి ఆ పిల్లగాడ ఉండదండి. వచ్చే బయటకు బస్ స్టాండ్ లో నడి రోడ్డు మీద నిలబెట్టేసిద్దండి. మళ్ళీ ఏదో ఒక రోజు మీ వెతుక్కుంటా మీ అమ్మాయి వస్తుంది, అందులో డౌటే లేదు. ఆ వచ్చిన రోజు మీరు పిల్లని కొట్టకుండా తిట్టకుండా మీరు ఇంట్లోకి రప్పించండి. ఎందుకంటే ఇప్పుడు అతని మాయలో ఉంది కదా, అతని మాయలో ఉంది. అతను ఏం చేశాడో మరి, ఏం ముందు పెట్టాడో మరి నాకైతే తెలియదు, మీకు కూడా తెలుసోలేదో నాకు తెలియదు. ముందు పెట్టాడని మీరు చెప్తే నేను కూడా వినటమే. వశీకరణం పూజ ఏం చేశాడో తెలియదు. అందులో మరి వశీకరణం ఏమో తెలియదు కానీ కొంతమంది డ్రగ్స్ కూడా అంటున్నారండి. రీసెంట్ గా అంటున్నారు. ఎందుకంటే పిల్ల డ్రగ్స్ ఇస్తేనే తను ఏది చూస్తే అది చేయగలుగుతుంది. నేను మీకు వాట్సాప్ లో ఒక ఆడియో లింక్ పెట్టాను. అది పోలీసుల ముందు ఎలా రాయాలి ఏంటి అని మా చెల్లి ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నట్టు ఒక ఆడియో మీకు పెట్టానండి వాట్సాప్ లో. అది ఒకసారి పెట్టి మీరు మీ ఛానల్ లో వేయాలని వేస్తాను, తప్పకుండా వేస్తాను. ఏం చెప్పాలనుకుంటున్నాను చెల్లికి?
ఏం చెప్పాలనుకోవట్లేదండి. తన తిరిగి నేనేం చెప్పినా కానీ తన ట్రాన్స్ లోనే ఉంది కాబట్టి ఏం చెప్పినా తను అర్థం చేసుకోవట్లేదు. ఒక్కసారి మా చెల్లిని ఇక్కడ మాకు అప్పచెబితే మానసిక వైద్యుల పరీక్షలలో వాళ్ళ పర్యవేక్షణలో మా చెల్లిని ఒకసారి చూపించుకుని కరెక్ట్ గా మెంటల్ గా బాగానే ఉంది అంటే డాక్టర్ లో చదివితే ఆ మాట వాళ్ళు చదివే కదండి. వాళ్ళు చదివితేనే నేను చదివితేనే కాదు, ఒక డాక్టర్ సర్టిఫైడ్ డాక్టర్ చదివితే మేము వదిలేసుకుంటే సిద్ధమే. అమ్మాయి పరిస్థితి బాగాలేదు, అంత బాగుందని చదివితే వాళ్ళు అంత బాగుండి ఆ స్పృహలోనే ఉండి చదువుతుందంటే మాత్రం ఆ పిల్ల బ్లడ్ లో కూడా ఎలాంటి డ్రగ్స్ లేవని చెప్పినంత మాత్రం వదిలేసుకోవడానికి. అమ్మాయి ఒక ఆడియో ఒక వైరల్ అయింది, చేతులు కోసుకున్నట్టు అతని కోసం, నిజమేనది? మా చెల్లి చేతులు కోసుకోలేదు. మా చెల్లి కోసమే ఆవిడ కోసుకోవడం అయితే జరిగింది. మీ చెల్లి కోసం? మా చెల్లి కోసం. అంటే ఇప్పుడు ఓపెన్ గా చెప్పండి తమ్ముడు, ఇప్పుడు ఇద్దరు ప్రేమించుకుంటున్నారా? చూస్తే లేదు, ఆవిడే ప్రేమిస్తున్నాను చెప్పంటూ మా చెల్లి మేళ తాళి కడతాం లాంటిది కట్టిందండి. కట్టింది. కడితే మేము లాగేసాం. ఎప్పుడు కట్టింది తాళి? ఎప్పుడు కట్టింది? మా ఇంట్లోనే సరదా కట్టాము, బొమ్మలాటగా కట్టాము. ఏంటి అసలు నువ్వు లేడీ అంటున్నావు, మా అమ్మాయి కడత వెంటనే నేను కొట్టబోతే ఇన్నుండి ఏంటి అని అంటే నన్ను సుందరి అనేదండి. సుందరి నేను ప్రేమించుకున్న వాళ్ళు వస్తే వాళ్ళు నన్ను ఆశీర్వదించి కట్టమంటే నేను కడతా ఇన్ని పెట్టుకున్నాను అని అందండి. మీ అమ్మాయి కట్టించుకుందా మరి? అప్పుడు కట్టించుకుందండి. అలాంటిది కట్టించుకుంటే నువ్వు మా అమ్మాయిని లాగి 2 పీకి ఏంటి ఇవన్నీ అని అంటే పిల్ల దగ్గరికి వచ్చి ముద్దులు పెట్ట, మిమ్మాయి నా ప్రాణము, మిమ్మాయి నేను బతికిస్తాను, నా ప్రాణం అంతకల్లా బతికిస్తాను, మీకు లైఫ్ ఇస్తాను, మిమ్మల్ని మేము పోషిస్తాను అని మాయ మాటలు చెప్పారు. అసలు ఊహించారా ఇట్లా జరుగుతుంది? మేము ఊహించలేదండి. ఆశ్రయం ఇచ్చిన పాపానికి మాకే ఎముడయ్యి మా పిల్లల్ని తీసుకెళ్లిపోయి ఏమండి కని పెంచుకున్న పిల్ల 23 సంవత్సరాలు పెంచుకున్న పిల్ల లేకుండా పోతే గర్భసాగం ఎందుకు అసలు పిల్ల లేకపోతే మేము ఉండగలం. ఆ పిల్ల ఉండలేదండి. ఆ పిల్ల మందులు మిగిలినట్టుందండి. చుట్టాల ఇంటికి 2 రోజులు ఉంటేనే మేము బస్ స్టాండ్కి వచ్చాము. వాళ్ళు అమ్మ నేను ఉండలేను మా నన్ను పరిగెత్తుకుంటూ వచ్చిన పిల్ల ఆమె 2 రోజులు ఉంటుందంటే మందుల ప్రభావమేనండి. మా పిల్ల ఉండదండి. ఇప్పుడు మీ కుటుంబ సభ్యులు మీ బంధువులందరూ ఏమంటున్నారు? ఆ పిల్ల అంత చక్కని పిల్ల అంటే వదిలే మా తోడుకాళ్ళు మా బావులు ఎందుకు మీరు కాడ ఆమె దగ్గరికి వెళ్ళిపోండి బతికిచ్చిద్ది శిష్యురాలుగా శిష్యురకం జారని అంటున్నారు. మాట్లాడుతున్నారు. మా ఆడబిడ్డ అయితే మీ అమ్మని పంపించేసాయి ఆ పిల్ల వెనకాల మెమ్మ కాడ లేడీ మెమ్మ కాడ శిష్యురేక అమ్మను అని అంటుంది పిల్లోడిని. అసలు అన్ని సంవత్సరాలు పెంచుకున్న పిల్లండి. మా పిల్ల చదువుకుంటాకెళ్ళి వచ్చేదండి. ఆ దరిద్రం మంగళగిరి వచ్చి మా పిల్లకి శాపం అయిందండి. అసుంటోండి వండుకోకుండా రెండోసారి 2 ఆడపిల్లలను బాధితురాలు చేయకోకుండా మీరు శిక్షించాలని మేము కోరుకుంటున్నామండి. ఇరుగు పొరుగు వాళ్ళు ఎట్లా చూస్తున్నారా? ఇరుగు పొరుగు వాళ్ళు మమ్మల్ని అంటే మేము బయటకు వెళ్తాం లేదండి. ఎవరన్నా పలకరిస్తున్నారా? వచ్చి పలకరిస్తున్నారండి. ధైర్యం చెప్తున్నారు. తినకుండా ఉండబాకండి, తెలిసిన వాళ్ళు తినకుండా ఉండబాకండి. ఆ పిల్ల తెలుసుకునేది కానీ తెలుసుకున్న లోపల జీవితం నాశనం అయిపోయింది. ఈ లోపల ఎవరైనా సహాయం మీలాంటి మీడియా వాళ్ళు సహాయం చేసి రప్పించుకోండి. పిల్లలను బదనం చేసేది వ్యభిచార రూపంలో దించే ఎవరికన్నా అమ్మేసుకునిద్దామో రాష్ట్రం దాటి రాష్ట్రం వెళ్తే మీరు ఎక్కడ చూస్తున్నారు, ఏం చేస్తారు? మన పరిస్థితి తెలుసమ్మా? పిల్ల ఎక్కడ ఉందో తెలుసా? ఇప్పుడు కుక్కడపల్లిలో ఉందని నిన్న సిఐ గారి దగ్గరికి వెళ్తే బాబుతో అన్నాడంటే. కుక్కడపల్లిలో అంటే ఒక ఇల్లు తీసుకుందంటండి. మా 2 పెళ్లి అయిన వాళ్ళు 3 మా అమ్మాయి లాగా వచ్చిన వాళ్ళు వాళ్ళక్కడ ఇట్టాగే నా అంతటి నేను వస్తున్నాను. అంటే మీ అమ్మాయి కాకుండా ఇంకిద్దరు ఉన్నారా? 5